హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కాంబినేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. పర్ముటేషన్స్ అంటే ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ పర్ముటేషన్. కానీ కాంబినేషన్స్కి వచ్చే లోపలికి ఓన్లీ arrangement of elements is called combination. There is no importance for arrangement of elements, only selection is called combinations. Number of ways of selecting or objects out of n available distinct objects. ఫార్ములా వచ్చేసి ఎన్సిఆర్. సి అంటే కాంబినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. పర్ముటేషన్స్లో మనం ఎన్పిఆర్ అని రాసింటాం, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఓన్లీ సెలెక్టింగ్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఒకవేళ మన దగ్గర ఎన్ వాల్యూ 5 నంబర్స్ ఉన్నాయి, అరేంజ్ రైట్ 4 లెటర్ వర్డ్స్ అన్నామనుకోండి, రైట్ 4 డిజిట్ నెంబర్ అన్నామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఎన్పిఆర్. ఎందుకంటే ఒక నంబర్ ఫామ్ కావాలి అంటే డిజిట్స్ని అరేంజ్ చేస్తేనే వస్తుంది, కాబట్టి అప్పుడు ఎన్పిఆర్ అనే ఫామ్లో వాడతాం. ఆ విధంగా కాకుండా జస్ట్ ఒక 4 నంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు మనం వాడాల్సిన ఫామ్లా వచ్చేసి ఎన్సిఆర్ వాడతాం. 5CR. అరేంజ్ చేయండి అన్నప్పుడు ఎన్పిఆర్ అనే ఫామ్లా యూస్ చేస్తాం. సెలెక్ట్ మాత్రమే చేసుకోండి అన్నప్పుడు కాంబినేషన్స్ ఫామ్లా వాడతాం. ఎన్సిఆర్ అనే ఫామ్లా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్పిఆర్కి ఫామ్లా తెలుసు మనకు. ఎన్పిఆర్కి ఏమని నేర్చుకున్నాం మనం? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎన్పిఆర్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఎన్సిఆర్కి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. పర్ముటేషన్స్కి కాంబినేషన్స్కి డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం 6C4 వాల్యూ కనుక్కోవాలనుకోండి, ఫార్ములా ప్రకారం 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రా ఏముంటుంది? 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి 1 వరకు రివర్స్లో రాస్తాం. ఇక్కడ 6లోంచి 4 పోతే 2 వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 3 జా. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? 15 వస్తుంది. కాబట్టి కాంబినేషన్స్కి ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. లేదా ఈ పార్ట్ మాత్రమే చూసామనుకోండి, ఈ పార్ట్ మాత్రమే అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ ఎన్పిఆర్కి ఫార్ములా అని మనం తెలుసు. కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బదులు ఎన్పిఆర్ అని రాయొచ్చు. మనం ఎన్పిఆర్ అని రాయొచ్చు. కాబట్టి ఇది కూడా ఇంకొక ఫార్ములా. ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. దీన్ని ఒకవేళ షఫిల్ చేస్తే ఎన్పిఆర్ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఎల్హెచ్ఎస్కి పంపించేస్తాం. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోవచ్చు మనం. అంటే ఎన్పిఆర్ పర్ముటేషన్స్, నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్స్. ఫార్ములా కావాలి అంటే పర్ముటేషన్ అంటే అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆర్ ఆబ్జెక్ట్స్ని, ఆర్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ని మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది? అరేంజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్పిఆర్కి ఫార్ములా ఎన్సిఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, లేదా ఎన్పిఆర్ డివైడెడ్ బై ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి ఇది, లేదా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కాంబినేషన్స్ ఫార్ములాలో న్యూమరేటర్లో పర్ముటేషన్స్ ఉంటుంది, డినామినేటర్లో ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, ఇప్పుడు 6C4 వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పైన 6P4 న్యూమరేటర్లో 6P4 రాసి కింద డినామినేటర్లో ఎక్స్ట్రా ఏముంటుంది? 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 6P4 రాయడం తెలుసు మనకు. 6P4 అంటే 6 నుంచి స్టార్ట్ చేయాలి, రివర్స్లో ఎగ్జాక్ట్గా 4 నెంబర్స్ రాయాలి. 6
5 4 3. డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎప్పుడైనా సరే ఇలాంటి వాల్యూస్ రాసేటప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే C3 వాల్యూ కావాలి మనకు. 7C3 వాల్యూ కావాలి అన్నప్పుడు న్యూమరేటర్లో పర్ముటేషన్ ఉంటుంది, అంటే 7P3 ఉంటుంది. మనం చేయాల్సిందల్లా 7 నుంచి రివర్స్లో 3 నంబర్స్ రాస్తాం. ఇది పర్ముటేషన్ రాసినట్టు, 7P3 రాసినట్టు, 7 ఇంటూ 6 ఇంటూ 5. కాంబినేషన్స్లో డినామినేటర్లో ఎక్స్ట్రా ఏముంటుంది, ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది, 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసినా సరిపోతుంది. లేదా 12C5 రాయాల్సి వచ్చిందనుకో, 12 నుంచి రివర్స్లో 5 నెంబర్స్ రాస్తాం. కింద ఎక్స్ట్రా ఏముంటుంది, 5 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాలిక్యులేషన్ క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే NC3 వాల్యూని 3 2 జా 6, 6 క్యాన్సిల్ అవుతుంది. 7 5 ఎంత వస్తుంది, 35 వస్తుంది. ఇప్పుడు 7C4 వాల్యూని చేద్దాం. 7C4, 7 నుంచి రివర్స్లో 4 నెంబర్స్ ఉండాలి. కింద ఎక్స్ట్రా 4 ఫ్యాక్టోరియల్ ఉండాలి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 4 క్యాన్సల్, 3 2 జా 6, 6 క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 35. ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, 7C3 వాల్యూ 7C4 వాల్యూ సేమ్ వస్తుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూడండి. 7లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది. 7లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిలేషన్ వచ్చేసి, ఇన్ కాంబినేషన్ వీ క్యాన్ సే దట్ NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R. ఎప్పుడైనా సరే 100C98 వాల్యూ కనుక్కోమని అడిగారనుకోండి, నువ్వు 100 నుంచి 98 వరకు రివర్స్లో రాసి డినామినేటర్లో 98 నుంచి 1 వరకు రివర్స్ రాయాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే కాంబినేషన్స్లో మాత్రమే 100లో నుంచి 98 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. కాబట్టి 100C2. 100C98 కనుక్కునే దాని బదులు 100C2 కనుక్కోవడం చాలా ఈజీ మనకు. 100C2 అంటే 100 నుంచి రివర్స్లో 2 నెంబర్స్ రాస్తాం. కింద 2 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. క్యాన్సిలేషన్ చేసే నెంబర్ వస్తుంది. అది 100C98 చేసినా ఒకటే, 100C2 చేసినా ఒకటే. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దగా ఉండే ప్రాబ్లమ్స్ చిన్నగా చేసుకుంటాం. చిన్నగా ఉండే వాటిని పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, 12C9 వాల్యూ కావాలనుకోండి, 12 నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత, 3 వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 12C3. 12 ఇంటూ 11 ఇంటూ 10 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 2 జా 6, 6 1 జా 6 2 జా, టోటల్ 220 అని వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డెరివేషన్ కావాలి అంటే ఒరిజినల్ ఫార్ములా నుంచి డిరైవ్ చేసుకుంటాం. ఒరిజినల్ ఫార్ములా ఏమి, NCRకి ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చేద్దాం. మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, NCR ఈజ్ ఈక్వల్ టు NCn మైనస్ r అనే దాన్ని ప్రూవ్ చేయబోతున్నాం. RHS తీసుకుందాం, NCn మైనస్ r. ఇప్పుడు ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NCR. ఇదంతా r అనుకుందాం. ఫార్ములా ప్రకారం రాస్తే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r అంటే n మైనస్ r, n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. యాస్టీస్గా ఫార్ములా రాస్తున్నా, జస్ట్ r ఉన్న ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను, n మైనస్ r రాస్తున్నాం. బ్రాకెట్ని రిమూవ్ చేస్తే మైనస్ n క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ n ప్లస్ r, n మైనస్ r ఫ్యాక్టోరియల్. n క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ ఇది రాస్తా, n మైనస్ r ఫ్యాక్టోరియల్ రాసి నెక్స్ట్ r ఫ్యాక్టోరియల్ రాస్తా. యాజ్ ఇస్ సేమ్ ఇదే ఫార్ములా ఇది, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ NCR. కాబట్టి n మైనస్ r అన్నా ఒకటే, NCR అన్నా ఒకటే. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అయినా సరే వాడుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి
Another important note, NC 0 value is 1, NC 1 value is n, NC n value is 1. సేమ్ పర్ముటేషన్స్లో కూడా ఈ విధంగా 3 చెప్పింటాం మనం. NP 0 వాల్యూ ఈజ్ 1, NP 1 వాల్యూ ఈజ్ n. ఇది మాత్రం డిఫరెంట్, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. NPn వచ్చేసి n ఫ్యాక్టోరియల్. పర్ముటేషన్స్లో సేమ్ ఉంటే n ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఇందాక చెప్పిన ప్రాపర్టీ ప్రకారం NCn ఈజ్ ఈక్వల్ టు NC. ఎన్లో నుంచి n సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఎన్లో నుంచి 0 సబ్ట్రాక్షన్ చేస్తే n వస్తుంది. ఎన్లో నుంచి n సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఈ 2 వాల్యూస్ సేమ్. పర్ముటేషన్స్లో మాత్రం ఇది ఒక్కడే డిఫరెంట్ ఉంటుంది. 0 ఉన్నప్పుడు బోత్ 1 వస్తుంది, 1 ఉన్నప్పుడు కూడా బోత్ వాల్యూస్ n వస్తాయి. కాబట్టి కానీ NCn ఉన్నప్పుడు మాత్రము, సేమ్ నంబర్స్ ఉన్నప్పుడు మాత్రము పర్ముటేషన్స్లో n ఫ్యాక్టోరియల్ వస్తుంది. కాంబినేషన్స్లో వచ్చేసి ఏమొస్తుంది? 1 వస్తుంది. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒరిజినల్ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి మనకు. చూడండి, NC0 n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 1 వస్తుంది. అదేవిధంగా NC1 n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టోరియల్లో చెప్పుకుంటాం. n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు మనం. అప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది? n వస్తుంది. NCn n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్. ఇది 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 1. కాబట్టి ఈ 3 పర్ముటేషన్స్లో, కాంబినేషన్స్లో ఈ 3 ఫార్ములాస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సైడ్ బై సైడ్ రాస్తున్నాను చూడండి. NP01 NP1 ఈజ్ ఈక్వల్ టు n, NPn వచ్చేసి n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్, in how many ways can a team of 4 boys and 4 girls can be selected out of 6 boys and 6 girls? Total number of boys వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేసి 5. అంటే టోటల్ 6 + 5 మన దగ్గర 11 మెంబర్స్ ఉన్నారు. ఈ 11 మెంబర్స్లో నుంచి మనం చేయాల్సిందల్లా వీ హ్యావ్ టు సెలెక్ట్ టీమ్ ఆఫ్ 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. మనం 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. 4 గర్ల్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 బాయ్స్ అవుట్ ఆఫ్ 6 బాయ్స్. టోటల్ 6 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ మాత్రమే చేస్తున్నాము. ఎక్కడ కూడా క్వశ్చన్లో అరేంజ్ ద బాయ్స్ ఇన్ ఎ రో, అరేంజ్ దెమ్ అరౌండ్ ఏ సర్కిల్ అనే పాయింట్ ఎక్కడ లేదు. జస్ట్ వాళ్ళు ఏమడిగారు? సెలెక్ట్ మాత్రమే చేయమన్నారు. కాబట్టి టోటల్ 6 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ ఈజ్ 6C4. 6C4. 6 నుంచి రివర్స్లో 4 నెంబర్స్ రాయాలి. 4 నుంచి రివర్స్లో 4 ఫ్యాక్టోరియల్ రాయాల్సి ఉంటుంది. లేదా 6లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 6C2. C2 2 అంటే రివర్స్లో 2 నెంబర్స్ రాస్తాం. ఎట్లా చేసినా కూడా లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు గర్ల్స్ సెలెక్షన్. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 గర్ల్స్ అవుట్ ఆఫ్ 5 గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 5C4. 5C4 షార్ట్కట్లో 5లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. 5C1 వాల్యూ వచ్చేసి 5. దేర్ఫోర్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్, వేస్ అరేంజ్మెంట్స్ అని రాయకూడదు, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ 15 × 5. ఇంటి ఎందుకు చేయాలి? ఇది కేస్ 1 కేస్ 2 కాదు, ఇదంతా ఒకటే ఆన్సర్. చూడండి, 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. అండ్ అన్నప్పుడు ఇంటూ చేయాలి. మనకు 4 బాయ్స్ కావాలి అండ్ 4
గర్ల్స్ కావాలి. 4 బాయ్స్ని సెలెక్ట్ చేసే వేస్ వచ్చేసి 15, 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసే వేస్ వచ్చేసి 5. అండ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 15 × 5 75 వేస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 4 మెంబర్స్. కమిటీ ఆఫ్ 4 మెంబర్స్ అంటే మనం 4 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 6 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. మన దగ్గర అవైలబుల్గా ఉన్న బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 6 బాయ్స్ 4 గర్ల్స్, అంటే మొత్తం 10 మెంబర్స్ ఉన్నారు. 6 బాయ్స్ అండ్ 4 గర్ల్స్, టోటల్ 10 మెంబర్స్. కండిషన్ ఏం లేదనుకోండి, జస్ట్ 10 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ కమిటీని సెలెక్ట్ చేసుకోండి అంటే 10C4 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ వచ్చేసి సచ్ దట్, ఇక్కడ నుంచి కండిషన్ స్టార్ట్ అవుతుంది. దేర్ ఈజ్ అట్లీస్ట్ 1 గర్ల్ ఇన్ ద కమిటీ. ఏదైతే మనం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ 4 మెంబర్స్లో ఖచ్చితంగా అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ 1 గర్ల్ కాదు, అట్లీస్ట్ 1 గర్ల్ అంటే కనీసం ఒక్క అమ్మాయి అయినా ఉండాలి. వీలైతే 2 మెంబర్స్ని ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదా టోటల్ 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఉండొచ్చు. కానీ 0 గర్ల్స్ మాత్రం ఉండకూడదు. ఏదైతే మనం సెలెక్షన్ చేస్తామో 4 మెంబర్స్లో దేర్ షుడ్ బి అట్లీస్ట్ 1 గర్ల్. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కేసెస్ వస్తాయి. అట్లీస్ట్ 1 గర్ల్ అన్నారు, అట్లీస్ట్ 1 గర్ల్ అన్నప్పుడు ఉంటే 1 గర్ల్ ఉండొచ్చు, లేదా 2, 3, 4, లేదా టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి కమిటీ మొత్తం 4 మెంబర్స్ని కూడా గర్ల్స్నే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాయ్స్ టోటల్ 6 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. కేస్ 1 ఒకవేళ 4 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రాసే నెంబర్స్ని యాడ్ చేస్తే 4 వచ్చి ఉండాలి మీకు. కేస్ 1 అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి ఒకవేళ 1 గర్ల్ మాత్రమే తీసుకుందాం. అప్పుడు టోటల్ 4 మెంబర్స్లలో 1 గర్ల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు బాయ్స్కి ఎంతమందికి ఛాన్స్ ఉంటుంది, 3 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. కేస్ 2 ఈ విధంగానే తీసుకోమని చెప్పలేదు. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అట్లీస్ట్ 1 గర్ల్ ఉన్నా చాలన్నారు. ఎవరన్నా కావాలనుకుంటే 2 మెంబర్స్ని గర్ల్స్ని తీసుకోవచ్చు. అట్లీస్ట్ 1 అంటే 1 కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ 2 మెంబర్స్ గర్ల్స్ ఉంటే అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు. కేస్ 3 మెంబర్స్ని తీసుకున్నారనుకోండి, అప్పుడు 4 మెంబర్స్లో వీళ్ళే 3 మెంబర్స్ అయిపోయారు. బాయ్స్కి ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కేస్ 4 లేదు, 4 మెంబర్స్ని గర్ల్స్ని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బాయ్స్కి ఛాన్స్ ఉండదు. బాయ్స్ ఖచ్చితంగా ఉండాలని కండిషన్ ఎక్కడ పెట్టలేదు వాళ్ళు, గర్ల్స్కి మాత్రమే కండిషన్ ఉంది. అట్లీస్ట్ 1 గర్ల్ ఉండేటట్టు చూసుకో అన్నారు కాబట్టి ఒకవేళ మీకు వీలైతే మీరు గర్ల్స్ పార్షియాలిటీ చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా అందరినీ గర్ల్స్నే తీసుకోవచ్చు. ఎక్కడ కూడా బాయ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎగ్జాక్ట్లీ 1 బాయ్ ఉండాలని ఎక్కడ లేదు. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయి, 4 కేసెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ 6. ఫస్ట్ టైప్ ఆఫ్ సెలెక్షన్లో 6 బాయ్స్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం మనం. అండ్ 4 మెంబర్స్లో నుంచి 1 గర్ల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ కేసులో అవుట్ ఆఫ్ 6 బాయ్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ 2 బాయ్స్, అవుట్ ఆఫ్ 4 గర్ల్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ 2 గర్ల్స్. థర్డ్ కేసులో అవుట్ ఆఫ్ 6 బాయ్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఓన్లీ 1 బాయ్, అవుట్ ఆఫ్ 4 గర్ల్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ 3. ఫోర్త్ కేసులో అవుట్ ఆఫ్ 6 బాయ్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ 0 బాయ్స్, అవుట్ ఆఫ్ 4 గర్ల్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ టోటల్ 4 గర్ల్స్. క్యాలిక్యులేట్ చేస్తాం. 6C3 బదులు 6C1, 6లోంచి 3 తీసిన 3నే కాబట్టి 6C3 మీన్స్ 6 × 5 × 4. 4C1 మీన్స్ 4. 3 2 జా 6 క్యాన్సిల్ అవుతుంది. 5 4 జా 20, 24 జా 80 అని వస్తుంది ఆన్సర్ కేస్ 1లో. ఒకవేళ 1 గర్ల్ 3 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దేర్ ఆర్ 80 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ టు సెలెక్ట్. నెక్స్ట్ 6C2, 6 × 5 by 2 × 1. 4C2, 4 × 3, 2 × 1. 2 2 జా 4 క్యాన్సిల్ అవుతుంది. 30 90. సో కేస్ 2లో వీ హ్యావ్ 90 ఛాన్సెస్ టు సెలెక్ట్ 2 గర్ల్స్ అండ్ 2 బాయ్స్. కేస్ 3 6C1 మీన్స్ 6.
4C3 బదులు 4లోంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే 6 × 4 24. ఇక్కడ 0 ఉంది 1. సేమ్ ఉన్నా కూడా కాంబినేషన్స్లో 1 వస్తుంది. సో రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు ఈ నంబర్స్ అన్నింటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. కేస్1 కేస్2 ఎప్పుడు వచ్చినా కూడా యాడ్ చేయాలి. కేస్1 ఒకవేళ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆర్, కేస్2 ఆర్, కేస్3 ఆర్ అన్నప్పుడల్లా యాడ్ చేస్తాం మనం. $170 + 25 దేర్ ఆర్ టోటల్ 195 ఛాన్సెస్. లేదా ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇది మెథడ్ 1 అనుకుందాం. మెథడ్ 2 చూద్దాం. అట్లీస్ట్ 1 మీన్స్ ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 కావాలి అన్నప్పుడు టోటల్లో నుంచి 1 - నన్ చేయొచ్చు. టోటల్లో నుంచి నన్, అట్లీస్ట్ 1 మీన్స్ 1 - నన్ అనే ఫార్ములాని గుర్తుపెట్టుకుందాం మనం. అంటే టోటల్ మైనస్ నన్. ప్రాబిలిటీలో టోటల్ అంటే 1గా తీసుకుంటాం మనం. టోటల్ మైనస్ నన్. ఇప్పుడు చూడండి, ఒకవేళ కండిషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కండిషన్ లేదు అనుకుందాం. ఎవరైనా పర్వాలేదు, గర్ల్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. దెర్ ఈజ్ నో కండిషన్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ టోటల్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 మెంబర్స్ ఫ్రమ్ టోటల్ 6 బాయ్స్ 4 గర్ల్స్. టోటల్ ఎంతమంది 10. టోటల్ 10 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 10C4. 10C4 ఆన్సర్. 10 నుంచి రివర్స్లో 4 నంబర్స్ రాస్తాం. 4 3 2 1. 4 2 జా 8, 8 క్యాన్సిల్ అవుతుంది. 3 1 జా 3 3 జా 2 10. అంటే ఇక్కడ కండిషన్ ఏం లేదు, ఎవరినైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నప్పుడు టోటల్ 10 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ ఫస్ట్ టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. తర్వాత అట్లీస్ట్ 1 అంటే 1 గర్ల్ ఉండొచ్చు, 2 గర్ల్ ఉండొచ్చు, 3 గర్ల్స్ ఉండొచ్చు, 4 గర్ల్స్ ఉండొచ్చు. 0 గర్ల్స్ మాత్రం ఉండకూడదు. అసలు 0 గర్ల్స్ తీసుకుందాం. నన్ ఆఫ్ ద గర్ల్స్ ఆన్సర్ తీసుకుందాం. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు, అసలు గర్ల్స్నే సెలెక్ట్ చేసుకోకూడదు. మనం ఏదైతే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ 4 మెంబర్స్ కూడా బాయ్సే అయి ఉండాలి. బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 6 మెంబర్స్లో నుంచి మాత్రమే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 0 గర్ల్స్ కావాలి అంటే మనం బాయ్స్లో నుంచి మాత్రమే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. గర్ల్స్ని టచ్ చేయకూడదు. 6C4 అన్నా 6C2 అన్నా ఒకటే. 15. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలనుకో, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ టోటల్ మైనస్ ఈ 15 ఆన్సర్ ఏమి 0 గర్ల్సే లేకుండా బాయ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆన్సర్ వచ్చేసి 15. ఇది గర్ల్స్ అయి ఉండొచ్చు, బాయ్స్ అయి ఉండొచ్చు. టోటల్ ఆన్సర్ ఎంత 210. 210లో నుంచి అసలు గర్ల్సే లేనటువంటి ఆన్సర్ని తీసేస్తే రిమైనింగ్ ఆన్సర్లు ఖచ్చితంగా ఎవరో ఒకరు గర్ల్ ఉండింటారు. అట్లీస్ట్ 1 గర్ల్ అయినా ప్రెజెంట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా షార్ట్కట్లో చేయొచ్చు. టోటల్ మైనస్ నన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 మెంబర్స్. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది జస్ట్ 5 మెంబర్స్ని మాత్రమే. అవుట్ ఆఫ్ 6 ఇండియన్స్ 5 అమెరికన్స్. సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బీ ఇన్ మెజారిటీ. మనం ఏదైతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ 5 మెంబర్స్లలో ఖచ్చితంగా ఇండియన్స్ ఎక్కువ ఉండాలి. ఎటువంటి సెలెక్షన్ చేసుకున్నా కూడా 5 మెంబర్స్లో ఇండియన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం. పొరపాటున కూడా అమెరికన్స్ మాత్రం ఎక్కువ ఉండకూడదు. ఇండియన్స్ 6 మెంబర్స్ ఉన్నారు, అమెరికన్స్ 5 మెంబర్స్ ఉన్నారు. కేస్ 1 ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అనుకుందాం. ఇండియన్స్ ఎక్కువ ఉండాలి అన్నప్పుడు 3 2 యాడ్ చేస్తే 5 ఉండాలి. టోటల్ 5 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఇండియన్స్ 2 అమెరికన్స్. లేదా కేస్ 2 మన వాళ్ళని 4 మెంబర్స్ని తీసుకొని వాళ్ళని ఒకరిని మాత్రమే తీసుకోవచ్చు. కేస్ 3 లేదా నేను నిజమైన దేశభక్తుని సార్ అమెరికన్సే తీసుకోనన్నా కూడా ఇబ్బంది లేదు.
5 మెంబర్స్ని ఇండియన్స్ని తీసుకోవచ్చు, 0 మెంబర్స్ని అమెరికన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా వాళ్ళు ఉండాలి అని ఎక్కడ కండిషన్ ఏం లేదు, జస్ట్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. చూడండి, యాడ్ చేస్తే 5 రావాలి. ఇండియన్స్ మెజారిటీగా ఉండాలన్నారు. చూడండి, ఏ కేసులో తీసుకున్నా కూడా 3-2 ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, 4-1 ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, 5 అసలు అమెరికన్సే లేరు, మొత్తం ఇండియన్సే ఉన్నారు. ఇంకా 4th కేసు రాదు. టోటల్ 3 కేసెస్ మాత్రమే వస్తాయి. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్, ఫస్ట్ కేసులో 6 ఇండియన్స్లో నుంచి 3 ఇండియన్స్ సెలెక్ట్ చేసుకున్నాం, 5 అమెరికన్స్లో నుంచి 2 అమెరికన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 6C4, 5లో నుంచి 1 మెంబర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. 6లో నుంచి 5, 5లో నుంచి 0. 6C3, 6 × 5 × 4 / 3 × 2 × 1. 5C2, 5 × 4, 2 × 1. 3 2 = 6, 2 1 = 2 2 = టోటల్ 10, 5 × 20, 200 వస్తుంది ఇది. నెక్స్ట్ 6C4 అన్నా 6C2 అన్నా ఒకటి, 5C1 అంటే 5, 6C2, 6 × 5 / 2 × 1 × 5, 2 1 = 2 3 = 5 5 = 25, 25 3 = 75 అని వస్తుంది. నెక్స్ట్ 6C5 అన్నా 6C1 అన్నా ఒకటే, ఇంకా R వాల్యూ 0 అయితే ఆన్సర్ 1 వస్తుంది. 6 × 1 6. దేర్ఫోర్ ఈ 3 కేసెస్లో ఉండే ఆన్సర్స్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ 200 + 75 + 6, 281 is the answer. Next example. A box contains 2 white balls, 3 black balls and 4 red balls. In how many ways can 3 balls be drawn? Just 3 balls మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి from the box, such that if at least one black ball is to be included in the draw. అంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి we have to select only 3 balls. ఆ 3 బాల్స్లో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 బ్లాక్ బాల్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఏ టైప్ ఆఫ్ సెలెక్షన్లో కూడా కనీసం మనం సెలెక్ట్ చేసుకునే 3 బాల్స్లో ఒకటైనా సరే బ్లాక్ బాల్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ వైట్ బాల్స్ వచ్చేసి 2, బ్లాక్ బాల్స్ వచ్చేసి 3 ఉన్నాయి, 4 రెడ్ బాల్స్ వచ్చేసి 4 ఉన్నాయి. జస్ట్ కేసులు ఎన్ని రకాల కేసెస్ పాసిబుల్ అని రాసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. కేస్ 1. ఇప్పుడు అట్లీస్ట్ 1 బ్లాక్ బాల్ అన్నారు కాబట్టి ముందు 1 బ్లాక్ బాల్ తీసేసుకుందాం. 1 బ్లాక్ అండ్ ఇప్పుడు 3 బాల్స్లలో 1 బ్లాక్ బాల్ సెలెక్ట్ చేసుకుంటే రిమైనింగ్ 2 బాల్స్ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఏదర్ ఫ్రమ్ వైట్ ఆర్ రెడ్. కాబట్టి 1 బ్లాక్ అండ్ 2 ఫ్రమ్ అదర్ బాల్స్, అదర్ కలర్. ఇది ఫస్ట్ కేస్. అంటే 1 బ్లాక్, ఒక బ్లాక్ బాల్ సెలెక్ట్ చేసుకోవాలి, రిమైనింగ్ కలర్ బాల్స్లో నుంచి 2 బాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని ఆన్సర్ రాయాల్సి వస్తే 1 బ్లాక్ బాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి మన దగ్గర? 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. కాబట్టి 3 బ్లాక్ బాల్స్లో నుంచి 1 బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. 3C1 అండ్ 2 ఫ్రమ్ అదర్. అదర్ అంటే వైట్ బాల్స్ 2 ఉన్నాయి, రెడ్ బాల్స్ 4 ఉన్నాయి. టోటల్ 4 + 2 ఎంత? 6. బ్లాక్ కాకుండా రెడ్ అండ్ వైట్ కలిపితే 6 బాల్స్ ఉన్నాయి. ఈ 6 బాల్స్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 6C2, 3 × 5 3 = 15, 15 3 = 45. Therefore total 45 cases are there. Next, case 2. Case 2. 2 బ్లాక్, 3 బాల్స్లలో 2 బ్లాక్ తీసేసుకుంటే అప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ కలర్లోంచి ఒకటి మాత్రమే సరిపోతుంది. 1 ఫ్రమ్ అదర్. అంటే 3 బ్లాక్ బాల్స్లో నుంచి 2 బ్లాక్ బాల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ 6 బాల్స్లో నుంచి జస్ట్ 1 బాల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. 3C2 మీన్స్ 3C1 అని అర్థం. 3లోంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 1, లేదా డైరెక్ట్గా 3C2 చేసినా అదే ఆన్సర్ వస్తుంది. 3 × 6 = 18. నెక్స్ట్ థర్డ్ కేస్, కేస్ 3.
3 బ్లాక్ బాల్స్ని సెలెక్ట్ చేసుకుందాం. 3 బ్లాక్ అండ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే 3 బాల్స్. ఆ 3 బాల్స్ని కూడా బ్లాకే సెలెక్ట్ చేసుకుంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ అనదర్ కలర్ బాల్స్. సో అండ్ 0 ఫ్రమ్ అదర్ అంటే 3 అవుట్ ఆఫ్ 3 బ్లాక్ నుంచి 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. టోటల్ 6 రిమైనింగ్ బాల్స్ నుంచి 0 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా 3C3 అన్న 1 వస్తుంది, 6C0 అన్నా కూడా 1 వస్తుంది. రిక్వైర్డ్ 45 ప్లస్ 18 ప్లస్ 1 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ 1 అని ఎప్పుడు వచ్చినా కూడా టోటల్ మైనస్ నన్ అనే ఫార్ములా వాడచ్చు. అసలు టోటల్ కండిషన్ ఏం లేకుండా టోటల్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఎన్ని బాల్స్ 3 బాల్స్. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉంటాయి 2 + 3 5, 5 + 4 ఎంత 9. ఇంకా కలర్తో సంబంధం లేదు. టోటల్ 9 బాల్స్లో నుంచి 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 9C3 అవుతుంది. 9 × 8 × 7 / 3 × 2 × 1 3 3 जा 4 जा 21 × 3 8 7 4 जा 28 × 3 3 2 6 టోటల్ 84 వేస్. ఇప్పుడు నన్ ఆఫ్ బ్లాక్ బాల్ అంటే ఏదైతే మనం 3 బాల్స్ సెలెక్ట్ చేసుకుంటామో అసలు బ్లాక్ బాల్ మాత్రమే, అదే రివర్స్లో వస్తున్నాం. అసలు క్వశ్చన్ ఏమి ఖచ్చితంగా అట్లీస్ట్ 1 బ్లాక్ బాల్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అసలు 0 బ్లాక్ బాల్స్, నన్ ఆఫ్ ద బ్లాక్ బాల్ కౌంట్ చేస్తున్నాం. అంటే 3 సెలెక్ట్ చేసుకోవాలి, బ్లాక్ బాల్ మాత్రం ఉండకూడదు, 0 బ్లాక్ బాల్ ఉండాలి అన్నప్పుడు ఈ బ్లాక్ని డిలీట్ చేసి రిమైనింగ్ 2 వైట్ బాల్స్ అండ్ 4 రెడ్ బాల్స్. 4 + 2 ఎంత 6 బాల్స్. 6 బాల్స్లో నుంచి 3 సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ లేదు, 0 బ్లాక్ బాల్స్ వస్తాయి మనకు. 6C3 6 × 5 × 4 3 × 2 × 1 3 2 = 6 20. దేర్ఫోర్ రిక్వైర్డ్ కావాలి అంటే టోటల్లో నుంచి అసలు బ్లాక్ బాలే సెలెక్ట్ చేసుకోలేదు అనే ఆన్సర్ తీసేస్తే రిమైనింగ్ ఆన్సర్లో ఖచ్చితంగా బ్లాక్ బాల్ అయితే ఉండి తీరుతుంది. అది 1 కావచ్చు 2 కావచ్చు, అట్లీస్ట్ 1 బ్లాక్ బాల్ అయినా మనకు ఆన్సర్లో వచ్చి ఉంటుంది. కాబట్టి సెకండ్ మెథడ్లో ఈ విధంగా కూడా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ డిబేట్ క్లబ్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 గర్ల్స్ అండ్ 4 బాయ్స్. కాబట్టి గర్ల్స్ 6 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ 4 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఏ టీమ్ ఆఫ్ 4 మెంబర్స్ టు బీ సెలెక్టెడ్. మనం 4 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా కండిషన్ ఏం లేదనుకో 6 + 4 టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్లో 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోమంటే మనం 10C4 అని రాస్తుంటాం. కానీ కండిషన్ వచ్చేసి సెలెక్టెడ్ ఫ్రమ్ దిస్ క్లబ్ ఇంక్లూడింగ్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాప్టెన్. అంటే ఇది ఎక్స్ట్రా అనమాట. 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ అమాంగ్ దీస్ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 4 మెంబర్స్లో నుంచి మళ్ళీ ఒకరిని క్యాప్టెన్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆ 4 మెంబర్స్లో నుంచే క్యాప్టెన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ద టీమ్, ఇఫ్ ద టీమ్ హ్యాస్ టు ఇంక్లూడ్ అట్మోస్ట్ 1 బాయ్. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో అట్లీస్ట్ 1 బాయ్, అట్లీస్ట్ 1 గర్ల్ అన్నాం. ఇప్పుడు అట్లీస్ట్ 1 బాయ్ అంటే కనీసం ఒక్క బాయ్ అన్నా ఉండాలి. ఎక్కువన్నా పర్వాలేదు కానీ 1 కంటే తక్కువ ఉండకూడదని మీనింగ్ వస్తుంది. కానీ అట్మోస్ట్ 1 బాయ్ అంటే 1 కంటే ఎక్కువ మంది ఉండకూడదు. అసలు తీసుకోకున్నా ఇబ్బంది లేదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అట్మోస్ట్ 1 మెంబర్ని మాత్రమే ఛాన్స్ ఉంది, అట్మోస్ట్ 1కి మాత్రమే ఛాన్స్ ఉంది, ఒకరికంటే ఎక్కువ తీసుకోకూడదు అని మీనింగ్. అట్లీస్ట్ 1 అంటే 1 నుంచి ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకోవచ్చు. అట్మోస్ట్ 1 అంటే 1 కంటే ఎక్కువ మంది తీసుకోకూడదు. తీసుకుంటే 1 మెంబర్ అన్నా ఉండాలి, లేదా అసలు తీసుకోకుండా అయినా ఉండొచ్చు. దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ద టీమ్ ఈజ్. ఇప్పుడు చూడండి కేస్ 1 మనం దేని మీద ఫోకస్ పెట్టాలి, 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్టెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 మెంబర్స్లలో ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు బాయ్. కాబట్టి కేస్ 1 నో బాయ్ సెలెక్టెడ్ అనుకుందాం. నో బాయ్
ఈజ్ సెలెక్టెడ్ అనుకుందాం. అంటే అసలు బాయ్ అనే వాడే లేకుండా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం. ఇప్పుడు బాయ్ని సెలెక్ట్ చేసుకోవడం లేదు అంటే మనం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 మెంబర్స్ని కూడా ఖచ్చితంగా గర్ల్స్లో నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు మన దగ్గర? 6 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఈ 6 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాయ్కి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ కేసు ఏమవుతుంది? నో బాయ్ ఈజ్ సెలెక్టెడ్ అన్నప్పుడు 4 మెంబర్స్ని కూడా 6 గర్ల్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్లో నుంచి మళ్ళీ ఒకరిని క్యాప్టెన్గా ఎంచుకోవాలి. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, క్యాప్టెన్ ఎవరైనా కావచ్చు. కాబట్టి 1 క్యాప్టెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాక 4 మెంబర్స్లో నుంచి అగైన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 పర్సన్ యాజ్ క్యాప్టెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ఆన్సర్ ఇది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 4 మెంబర్స్లో నుంచి మళ్ళీ మనం ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాప్టెన్గా. 6C4 అన్నా 6C2 అన్నా ఒకటే. 6లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. 4C1 అంటే 4. 6C2 6 × 5/2 × 1 × 4. 4 1 జా 4 2 జా 5 2 జా 10 6 10 జా 60. కేస్ 1లో 60 వేస్ ఉన్నాయి. కేస్ 2 అట్మోస్ట్ 1 వరకు ఛాన్స్ ఉంది. బాయ్ మనం ఒకరిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 1 బాయ్ ఈజ్ సెలెక్టెడ్. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన 4 మెంబర్స్లలో ఒకరు బాయ్, అప్పుడు రిమైనింగ్ 3 ఎవరైతారో గర్ల్స్ అవుతారు. ఇప్పుడు 1 మెంబర్స్ని బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 బాయ్ ఫ్రమ్ 4 బాయ్స్. మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న 4 మెంబర్స్లలో ఒక బాయ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ 3 మెంబర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 6 మెంబర్స్ ఉన్నారు. ఈ అవుట్ ఆఫ్ 6 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బాయ్ని ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం, గర్ల్స్ని 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. టోటల్ ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నాం మనం? 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 4 మెంబర్స్లో నుంచి ఒకరిని క్యాప్టెన్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్టింగ్ 1 పర్సన్ యాజ్ క్యాప్టెన్ ఫ్రమ్ దీస్ సెలెక్టెడ్ 4 మెంబర్స్ ఈజ్ 4C1. 4C1 అంటే 4 వస్తుంది మీకు ఆన్సరు. 6C3 6 × 5 × 4 3 × 2 × 1. మళ్ళీ 4C1 అంటే 4 అవుతుంది. 3 2 జా 6 6 క్యాన్సిల్ అవుతుంది. 5 4 జా 20 24 జా 80 8 4 జా 320. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ రిక్వైర్డ్ వచ్చేసి కేస్ 1లో 60, కేస్ 2లో 320. టోటల్ 380 వేస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ క్యాన్ ఎ టీమ్ ఆఫ్ 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ బీ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. మన దగ్గర టోటల్ 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు. ఈ 6 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, 5 గర్ల్స్లో నుంచి 4 గర్ల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరకే క్వశ్చన్ అనుకోండి. 6 బాయ్స్లో నుంచి 4 బాయ్స్ కాబట్టి 6C4, 5 గర్ల్స్లో నుంచి 4 గర్ల్స్ కాబట్టి 5C4. సింపుల్గా ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఇంకా ఉంది. క్వశ్చన్లో కండిషన్ వచ్చేసి ఇఫ్ ఏ పర్టికులర్ బాయ్ అండ్ ఏ పర్టికులర్ గర్ల్ రిఫ్యూజ్ టు వర్క్ టుగెదర్. ఈ 6 బాయ్స్ అండ్ 5 గర్ల్స్లలో ఒక బాయ్ ఒక గర్ల్ ఆ ఇద్దరు కూడా కలిసి వర్క్ చేయాలని అనుకోవటం లేదు. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం 4 బాయ్స్ని 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. టోటల్ 6 బాయ్స్ ఉన్నారు మన దగ్గర. B1 B2 B3 B4 B5 B6. 5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. G1 G2 G3 G4 G5. ఒకవేళ ఆ పర్టికులర్ 2 పర్సన్స్ని ఒకరిని B6 అనుకుందాం, ఒకరిని G5 అనుకుందాం. అంటే ఎవరైతే కలిసి వర్క్ చేయకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఒకరు B6 అనుకుందాం, ఒకరు G5 అనుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే 4 బాయ్స్ని 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకుంటామో టోటల్ 8 మెంబర్స్లలో వీళ్ళిద్దరు కలిసి మాత్రం ఉండకూడదు. మనం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్లో ఈ ఇద్దరు కంబైన్డ్గా మాత్రము రాకుండా చూసుకోవాలి. కాబట్టి కేస్ 1 ఇఫ్ B6 ఈజ్
సెలెక్టెడ్. ఒకవేళ మనం 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు B6ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం G5ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇద్దరు కలిసి మాత్రం ఉండకూడదు. కాబట్టి కేస్ 1లో ఇఫ్ B6 ఈజ్ సెలెక్టెడ్ అంటే మనం ఫస్ట్ 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసేసుకున్నాం. 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 బాయ్స్లలో ఒకరిని సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకెంతమంది సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఇక్కడ B6 అనేది టీంలోకి వచ్చేసాడు. ఇప్పుడు మనం రిమైనింగ్ 3 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ 5 బాయ్స్. 1 2 3 4 5. ఈ 5 మెంబర్స్లో నుంచి ఇంకొక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 5C3 ఇది దేనికి? బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేసేది. బాయ్స్ ఆల్రెడీ B6 అనేవాడిని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 3 బాయ్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ 5 బాయ్స్. ఇప్పుడు గర్ల్స్ని కూడా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఈ G5ని మాత్రం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ B6 అనేవాడు టీంలో ఉన్నాడు కాబట్టి G5 B6 ఇద్దరు కలిసి వర్క్ చేయకూడదని అనుకుంటున్నారు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే 4 మెంబర్స్ గర్ల్స్ వచ్చేసి G5 ఉండకూడదు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు 4 గర్ల్స్ని 5 గర్ల్స్లో నుంచి ఈ G5ని నెగ్లెక్ట్ చేసేస్తాం. నెగ్లెక్ట్ చేసేసి ఈ 4 గర్ల్స్లో నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 5 మెంబర్స్ ఎందుకు తీసుకోవటం లేదు? ఆల్రెడీ B6 టీంలో ఉన్నాడు కాబట్టి G5 లేకుండా చూస్తున్నాం మనం. కాబట్టి ఇది బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే వేసు, ఇది గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేసు. 4C4 అంటే 1 వస్తుంది మీకు. 3 3 5 2 10 వేస్. కేస్ 1 ప్రకారం ఒకవేళ B6 అనే బాయ్ని సెలెక్ట్ చేసుకుంటే G5ని తీసుకోకుండా టోటల్ బాయ్స్ని 4 మెంబర్స్ గర్ల్స్ని 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. కేస్ 2 ఇఫ్ G5 ఈజ్ సెలెక్టెడ్. G5 ఈజ్ సెలెక్టెడ్. ముందు గర్ల్స్ని 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుందాం. గర్ల్స్ 4 మెంబర్స్ కావాలి, బాయ్స్ 4 మెంబర్స్ కావాలి. ఇప్పుడు గర్ల్స్ని 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు G5ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాం. 4 మెంబర్స్లలో G5 ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ 3 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ రిమైనింగ్ 3 గర్ల్స్ ఫ్రమ్ ద రిమైనింగ్ 4 గర్ల్స్ ఇన్ 4C4 వేస్, 4C3 వేస్. ఆల్రెడీ G5ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 మెంబర్స్ గర్ల్స్ మాత్రమే అవసరం మనకు. ఇది గర్ల్స్. ఈసారి గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్. గర్ల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 మెంబర్స్ని బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. బాయ్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. కానీ G5 ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి మనం B6ని మాత్రం తీసుకోకూడదు. B6ని కాకుండా రిమైనింగ్ 5 మెంబర్స్లో నుంచి 4 బాయ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4C3 4 × 3 × 2 3 × 2 × 1. 5C4 అన్నా 5C1 అన్నా ఒకటే. లేదా 4లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 1 అవుతుంది. 5లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. 4 × 5 20. కేస్ 1 B6 ఉన్నప్పుడు G5ని తీసుకోవటం లేదు కాబట్టి ఇక్కడ 4 వచ్చింది చూడండి. యాక్చువల్గా ఇది గర్ల్స్ని సెలెక్ట్ చేసుకునే వేసు. 5 గర్ల్స్లో నుంచి 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 5లో G5 వద్దు అనుకున్నాం కాబట్టి రిమైనింగ్ 4లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది బాయ్స్ని సెలెక్ట్ చేసుకునే మెథడ్. యాక్చువల్గా బాయ్స్ 6 మెంబర్స్ ఉన్నారు కానీ మనం G5ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి B6ని తీసుకోదలుచుకోలేదు. కాబట్టి B6 కాకుండా రిమైనింగ్ 5 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. కేస్ 3 కూడా ఉంది. ఇఫ్ నన్ ఆఫ్ B6 ఆర్ G5 ఆర్ సెలెక్టెడ్ ఈజ్, అసలు ఇద్దరు లేకుండా మనం కావాల్సిన 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కేసుకి వచ్చే లోపలికి B6 వద్దనుకుంటున్నాం, G5 కూడా వద్దనుకుంటున్నాం. కాబట్టి B6ని తీసేసి రిమైనింగ్ 5 బాయ్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. G5ను కూడా వద్దనుకుంటున్నాం కాబట్టి రిమైనింగ్ 4 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. 5C4 5C1 అన్నా ఒకటి, 4C4 అన్నా 4C0 అన్నా ఒకటి.
ఒకటి రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్, రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్, టోటల్ 35 వేస్.